Let's go to Isaiah 57 and verse number 13. నీవు మొరపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో. గాలి వాటన్నిటినీ ఎగరగొట్టును గదా. ఒకడు ఊపిరి విడిచిన మాత్రాన అవన్నీ కొనిపోవును. నన్ను నమ్ముకొన్నవారు దేశమును స్వతంత్రించుకొందురు. Yes, underline that word. నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకొందురు. వావ్. దేవుడు సంఘానికి, ఎవరైతే ఆయన్ని ఇష్టపడి ప్రేమిస్తున్నటువంటి వారికి ఆయన చెప్తున్నటువంటి గొప్ప మాట ఏంటంటే, ట్రస్ట్ ఇన్ మీ. ఎవరైతే నన్ను నమ్ముతారో వారిని నేను ఎలా చేస్తాను, వారిని నేను ఎలా నిలబెడతాను, వారిని నేను ఎలా బలపరుస్తాను, వారిని నేను ఎలా ఆశీర్వదిస్తాను అని దేవుడు ఈ రీతిగా చెప్తున్నాడు. నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వతంత్రించుకొందురు. దేశమును ఎలా మనం స్వతంత్రించుకోగలం? అండ్ హౌ we obtain this lands. చూడండి, దేవుణ్ణి నమ్మడం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ఒక కన్సిస్టెన్సీ మనలో ఉండాలి. ఒక విషయం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడే చెప్తున్నాడు, మీరు నన్ను నమ్మిన ఎడలా, ఇఫ్ యు బిలీవ్ మీ, నన్ను నమ్ముకున్నవాడు. సో నమ్ముకోవడం అంటే ఇట్స్ నాట్ 1 minute, ఇట్స్ నాట్ 1 second, ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ ఎ లైఫ్ టైం ప్రాసెస్. దేవుడు మన జీవితంలో మనకిచ్చినటువంటి గొప్ప కృప ఏంటంటే, దేవుణ్ణి 24 గంటలు మనము దేవుణ్ణి నమ్మడం. ఇఫ్ యు బిలీవ్ గాడ్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ మూమెంట్, వీఆర్ హ్యావింగ్ సమ్ అమౌంట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. మనకు సంపూర్ణమైన ఆరోగ్యము ఉంది, సంపూర్ణమైన రక్షణ మనకు ఉంది, సంపూర్ణమైన బలము మనకు ఉంది. సో ఏం జరుగుతుంది మనము దేవుణ్ణి నమ్మితే? నన్ను నమ్ముకోండి అని ఎవరిని చెప్పగలరా? ఎవరు చెప్పలేరు ఈ భూమి మీద. దేవుడు ఒక్కడే ఈ భూమి మీద. యేసుక్రీస్తు ప్రభువుల వారు తండ్రి అయిన దేవుడు, ఈ భూమి మీద సర్వశక్తి గల దేవుడు ఒక్కడే. ఆయన చెప్తున్నాడు, నన్ను నమ్ముకోండి అని. సో ఎవరు నమ్ముతారు? ఎవరు ఆయన నమ్మగలరు? ఎవరు ఆయన నమ్మగలరు? ఎవరు ఆయన నమ్మగలరు? సో నో వన్ కెన్ బిలీవ్ హిమ్ కంటిన్యూస్లీ. ఈ తరము వారు, ఈ లోకములో ఉన్నవారు ఎవరు కూడా ఆయనని కంటిన్యూస్గా నమ్మలేం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రస్టింగ్ గాడ్? దెర్ ఆర్ మెనీ మీనింగ్స్. ద మీనింగ్ ఆఫ్ ట్రస్ట్. సో దేవుణ్ణి ఏం నమ్మాలి? దేవుణ్ణి ఎలా నమ్మాలి? దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? వై వి నీడ్ టు ట్రస్ట్ గాడ్? సో నమ్మకం అంటే ఏంటి? ఎందుకు మనం దేవుణ్ణి నమ్ముకోవాలి? చాలామంది అడుగుతారు, ప్రభుని నమ్ముకున్నారా అని. సో అసలు అది ఒక క్వశ్చన్ కాదు, అది చాలా మల్టిపుల్ క్వశ్చన్స్ అవి. అంటే దేవుణ్ణి ఈరోజు మీరు నమ్మారా అని అదొక క్వశ్చన్ ఉంటుంది. మరి దేవుణ్ణి మీరు నమ్ముకున్నారా, యేసయ్యని మీరు నమ్ముకున్నారా అన్న ఇంకో క్వశ్చన్ ఉంటుంది. అంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారా అని ఇంకొక ప్రశ్న ఉంటుంది దాంట్లో. సో ఇంకొక ప్రశ్న, అదే ప్రశ్నను రకరకాలుగా మనల్ని అడుగుతూ ఉంటారు. సో డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్ వీ ఆన్సర్ దెమ్. సో ట్రస్టింగ్ గాడ్ మీన్స్ రిఫ్యూజ్, ఆశ్రయం అంటారు దాన్ని. అంటే దేవుడి దగ్గరికి రావడం కూడా అర్థం. ద లార్డ్ ఈజ్ మై రిఫ్యూజ్ అంటాడు దావీదు. యెహోవా నా ఆశ్రయము. అంటే ఆశ్రయం అంటే ఏంటి? మనం వెళ్ళి ఒక దగ్గర ఉండేదాన్ని మన ఆశ్రయం అంటాం, మన నివాస స్థలం అంటాం. ఇది దేవుని యొక్క ఆశ్రయము. మనం ఇంటికి వెళ్తే అది మన ఆశ్రయము. ఎవరైతే మనకు ఏమీ లేనప్పుడు ఎవరైతే మనల్ని ఆదుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారో దాన్ని ఆశ్రయము అంటారు. దావీదుకు కూడా అనేక రకాల సందర్భాలలో ఆయనని ఎవరు ఆదుకోలేకపోతున్నారు. సొంత మామ, స్నేహితులు, పిల్లలు, భార్య ఎవరు కూడా ఆయన్ని ఆదుకోలేకపోతున్నారు. కష్టాలలో, శ్రమల్లో, బాధల్లో. దావీదు ఈ విధంగా రాస్తున్నాడు కీర్తన, యెహోవా నా ఆశ్రయ దుర్గమా అని, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు అని. ఈ రీతిగా మనము కూడా ప్రార్థన చేయాలి. ఏంటంటే యెహోవా నా ఆశ్రయ దుర్గమా అని పలకాలి. ఆమేన్. సో ఎవ్రీడే వి నీడ్ హెల్ప్, ఎవ్రీడే వి విల్ బి ఇన్ ట్రబుల్స్. ఈరోజు ఎవరు ట్రబుల్లో లేరు? ఎవరైనా చెప్పగలరా? బట్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ట్రబుల్స్ ఇన్ యువర్ లైఫ్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్, ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ట్రబుల్స్,
నీ జీవితంలో నువ్వు సమస్యలను, నీ జీవితంలో నువ్వు శోధనలను కానీ ఫేస్ చేస్తున్నావా ప్రతి నిమిషము, గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడున్నా నీకు సొల్యూషన్ రాదు. సో అందుకనే దావీదు ఒక మాట పలుకుతున్నాడు, ద లార్డ్ ఈజ్ మై రెఫ్యూజ్. సో ఎవరు మనల్ని ప్రతి నిమిషం కాపాడుతారు అంటే, మనం శ్రమ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఆపదల్లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం. సో మనం కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి నమ్మాలి. ఎలా దేవుణ్ణి నమ్మాలి తెలుసా? ద లార్డ్ ఈజ్ మై రెఫ్యూజ్. దేవుడు నా ఆశ్రయపురమై ఉన్నాడు, దేవుడు నా యొక్క పట్టణమై ఉన్నాడు. నన్ను నమ్ముకున్న వారి దగ్గర నుంచి మనం చదువుకుందాం. నన్ను నమ్ముకున్న వారు It's దేశమును a స్వతంత్రించుకొందురు. open invitation to everyone. 57:13. It's a open grace to everyone who are listening this word and who are reading the word of God. దేవుని మాటలు చదువుతున్న ప్రతి ఒక్కరికి ఆయన ఇస్తున్నటువంటి ఓపెన్ ఇన్విటేషన్ ఏంటి తెలుసా? నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వతంత్రించుకొందురు. Wow, the benefits, the importance, the advantages of trusting God. చాలా తక్కువ మంది చెప్తారు యెహోవా నా ఆశ్రయదుర్గం అని. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయన ట్రస్ట్ చేస్తారో, ఎవరైతే ఆయన ఇష్టపడి ప్రేమించి కష్టకాలంలో ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళు చెప్పగలరంట యెహోవా నా ఆశ్రయదుర్గం అని. బైబిల్లో దావీదు తప్ప ఇంకెవరన్నా వాడే పదం తక్కువ మంది. ద లార్డ్ ఈజ్ మై రెఫ్యూజ్ అని. ఆపత్కాలములో ఆదుకొనదగిన సహాయకుడు అని కొద్ది మంది మాత్రమే చెప్పగలుగుతున్నారంట. ఎందుకంటే దేవుడు ఎంత చెప్తున్నా కూడా ఏమని చెప్తున్నాడు దేవుడు మనందరికీ? నన్ను నమ్ముకుంటే. అంటే నమ్ముకుంటా అంటే ఈ మతం స్వీకరించమనే, నమ్ముకుంటే ఈ క్యాస్ట్ స్వీకరించమనే, నమ్ముకోవడం అంటే ఈ రిలీజియన్ స్వీకరించమనే. నో. సో యు నీడ్ టు బిలీవ్ అండ్ ట్రస్ట్ గాడ్ వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్ టైమ్. సో దట్స్ వై టుడే ద లార్డ్ ఈస్ టెల్లింగ్, మీరు నన్ను నమ్ముకుంటే ఏం చేస్తాడంట ఆయన? దేశములను స్వతంత్రించుకొందురు. యు విల్ possess the land. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు ఉన్న ల్యాండ్లో నువ్వు ఉండవు. ఇప్పుడు ఆమెన్, కొత్త ల్యాండ్లోకి దేవుడు తీసుకెళ్తాడు. దేశములను నువ్వు స్వతంత్రించుకొందువు. యు విల్ ఇన్హెరిట్, యు విల్ possess the new lands. చూడండి, ద లార్డ్ ఈస్ చేంజింగ్ యువర్ ల్యాండ్స్. నీ స్థలములను, నీ నేలను దేవుడు మార్చేస్తున్నాడు. హల్లెలూయా. He will change your lands. ప్రభు నమ్మావా అని సింపుల్ గా ఉంది కానీ ఇది చాలా పెద్ద పదం. దేవుడే అంటున్నాడు నన్ను నమ్ముకున్నవారు అంటే. ఈ మాట ఎవరు రాసుంటారు? యెషయా రాశాడంటారా, దేవుడు రాశాడంటారా? దేవుడే రాశాడు. బైబిల్లో మాటలు దేవుడే రాశాడు. నన్ను నమ్ముకున్నవారు దేశమును స్వతంత్రించుకొందురు. దాని కింద మాట చాలా గొప్పగా ఉంది, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు. నా పరిశుద్ధ పర్వతములను స్వాధీనపరచుకొందురు. వావ్, నా పరిశుద్ధ పర్వతములను స్వాధీనపరచుకోవడం అంటే ఏంటి? సో దేవుణ్ణి నమ్మడం వేరు, ఆయన దేవుడని నమ్మడం వేరు. నీ కష్టకాలంలో ఆయన నిన్ను కాపాడుతాడని నమ్మడం వేరు, నీ శ్రమలలో ఆయన నిన్ను కాపాడుతాడని నమ్మడం వేరు. ఈ దేవుడు యేసు ప్రభు దేవుడని ఎవడైనా నమ్ముతాడు. ఎవ్రీవన్. అవును, యేసు ప్రభు కూడా దేవుడు అంటగా, అందరు దేవుళ్ళగా ఈయన కూడా ఒక దేవుడు అంటగా. ఎస్, పీపుల్ బిలీవ్ దట్. Even every Gentile know, even though they are not following Jesus, యేసు ప్రభుని వెంబడించకపోయినప్పటికీ జనములకి తెలుసు ఈయన దేవుడని. But whereas the one who follows God, Jesus, యేసయ్యను వెంబడించిన వాళ్ళు ఇంకొంచెం లోతుగా నమ్మాలంట. నన్ను నమ్ముకున్నవాడు దేశమును స్వతంత్రించుకుంటాడు. నంబర్ 1 పాయింట్. అండ్ నంబర్ 2, నా పరిశుద్ధ పర్వతములను స్వాధీనపరచుకుందు. 2 important notations. 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనము చూడగలం. చూద్దాం. ద మీనింగ్ ఆఫ్ ట్రస్ట్. రెఫ్యూజ్, ఆశ్రయము. యెహోవా నా ఆశ్రయం అని దావీదు 150 కీర్తనలో ఎన్నోసార్లు రాశాడు. ఏంట ఆశ్రయం అంటే? ద ప్లేస్ ఆఫ్ సేఫ్టీ. అయ్యా, ఈ భూమి మీద నాకు ఎక్కడా సేఫ్ లేదయ్యా. ఐఎమ్ నాట్ సేఫ్ ఇన్ ఎనీ ప్లేస్ ఫాదర్. ఆయనలో మనమున్న, మనలో ఆయన ఉన్న, మనం సేఫ్ జోన్లో ఉన్నాం. ఆమేన్. అందుకే దావీదు అరణ్యములో ఉన్నప్పటికీ ఆయన అంటున్నాడు ఒక మాట, యెహోవా నా ఆశ్రయ దుర్గమని. ఆశ్రయ దుర్గము. నువ్వు నమ్ముతున్నావా? ఆ రోజు ఆ పూట నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు అని అర్థం. అండ్ నంబర్ 2, ఇట్స్ ఎ షెల్టర్. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఒక షెల్టర్ కింద ఉన్నాడు. అండ్ నంబర్ 3, ప్రొటెక్షన్. నువ్వు ఆశ్రయ దుర్గమా అని నువ్వు పలికితే ఈ 3 రకాలుగా దేవుడు నీలో పనిచేస్తాడు. నన్ను నమ్ముకున్నవాడు అంటే నన్ను నమ్మిన వాళ్ళు, నన్ను ట్రస్ట్ చేసిన వాళ్ళు
ఇఫ్ యు బిలీవ్ ఐ యామ్ యువర్ రెఫ్యూజ్, ఇఫ్ యు బిలీవ్ నన్ను నమ్మితే, ఆశ్రయదుర్గముగా నీవు నన్ను నమ్మితే నేను ఇన్ని రకాలుగా నేను కాపాడుతానంటున్నాడు దేవుడు. ఆమేన్. సో మనము దేవుడు ఎంత గొప్పోడో, దేవుడు గొప్పోడని తెలుసు. మన జీవితంలో దేవుడు ఎంత గొప్పోడో ఆయనకి మనం చూపించాలి. ఆమేన్. హల్లెలూయా. సో యెహోవా నా ఆశ్రయదుర్గము అని ఎవరైతే చెప్పగలరో వాళ్ళ జీవితంలో దేవుడు ఈ 3 రకాలుగా ఆయన పనిచేస్తాడని ఆయన మాటిస్తున్నాడు. ఆమేన్. నో ప్లేస్ ఈజ్ సేఫ్టీ ఇన్ దిస్ వరల్డ్. ఎప్పుడైతే నువ్వు యెహోవా నా ఆశ్రయదుర్గమని పలుకుతావో నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా నువ్వు సేఫ్గా ఉంటావు. ఆమేన్. సో యెహోవా నా ఆశ్రయదుర్గమా అని నువ్వు ఒక సింహాల గుహలో కూడా దానియేలు చెప్పగలడు, యెహోవా నా ఆశ్రయదుర్గమా అని. కీర్తనలు 46:1 చదువుకుందాం. సామ్ 46 వర్స్ నంబర్ 1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. వావ్. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. వావ్. ఇన్ని రకాల కష్టాలు, ఇన్ని రకాల శ్రమలు, ఇన్ని రకాల ఇబ్బందులు, ఇన్ని రకాల శోధనలు కూడా ఈ భూమి మీద ఉన్నాయని భక్తుడు రాస్తున్నాడు. యెహోవా దేవా ఆశ్రయదుర్గమై ఉన్నవాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడంట. హీ ఈజ్ ఎ హెల్పర్, హీ ఈజ్ ఎ ట్రస్ట్ఫుల్ గాడ్, హీ ఈజ్ ఎ ట్రస్ట్వర్తీ గాడ్, హీ ఈజ్ ఎ రెఫ్యూజ్, హీ ఈజ్ మై రెఫ్యూజ్. నువ్వు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, శోధనలో, పోరాటాల్లో ఉన్నప్పుడు, దేవా నిన్ను ఎక్కువగా నమ్ముతున్నాను అని ఒక లాంగ్వేజ్లో చెప్తే ఇంకో లాంగ్వేజ్లో కూడా చెప్పచ్చంట. ఏం తెలుసా? యెహోవా నా ఆశ్రయ దుర్గమై అన్నవాడా అని. కీర్తనకారుడు ఈ రీతిగా అరుస్తూ కేకలు వేస్తూ చెప్తున్నాడు, దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడై ఉన్నాడు. ఎన్ని రకాల ఆపదలు చూద్దాం ఆయన రాశాడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను. ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ లో, ఎన్ని రకాల మార్పులు వచ్చినా, వాతావరణములో ఎన్ని మార్పులు వచ్చినా, తిండిలో ఎన్ని మార్పులు వచ్చినా, జనరేషన్స్ లో ఎన్ని మార్పులు వచ్చినా, కాలముల్లో ఎన్ని మార్పులు వచ్చినా గుర్తుపెట్టుకోండి, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు. చల్మా ఎనఫ్. ఎన్ని రకాల శ్రమలు, శోధనలు వచ్చినా గుర్తుపెట్టుకోండి, కొత్త ప్రాబ్లం రావచ్చు రేపు పొద్దున. ఈరోజు మార్నింగే వచ్చి ఉండొచ్చు, నిన్నే వచ్చి ఉండొచ్చు కొత్త సమస్యలు. కానీ యేసు నామములో మనం పలకాల్సిన ఒకటే మాట ఏం తెలుసా? యెహోవా నా ఆశ్రయదుర్గం. ఆమేన్. మై రెఫ్యూజ్, మై స్ట్రెంగ్త్, మై హెల్పర్ అని ఎప్పుడైతే మనం కేకలు వేస్తూ దేవుడిని చెప్తుంటామో, దేవుడు తన సింహాసనం దగ్గర కూర్చుండి మన యొక్క మాటలు ఆలకించి జవాబులు ఇస్తాడు. ఆమేన్. చూడండి, ఇంకొక ట్రాన్స్లేషన్లో ఎలా ఉంది తెలుసా? బట్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ మీ విల్ లివ్ ఇన్ ద ల్యాండ్. ఈ నేల ఫలభరితముగా, సాక్షార్థముగా, నీకు బ్లెస్సింగ్గా ఈ నేల ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. మన స్థలాలు మంచిగా మారాలంటే మనం దేవుని నమ్మాలి. ఆమేన్. లెట్ us believe him, let us trust him and let us say the Lord is my refuge. ఆమేన్. మన స్థలాలు మార్పు నొందాలి. ఈరోజు మీరు గమనించండి, మన నేలలో మనము సొంతం చేసుకోగలుగుతున్నామా? మన నేలలో మనము విత్తుకుంది తినగలుగుతున్నామా? మన యొక్క ల్యాండ్స్ని మనము యాక్చువల్గా ఫ్రూట్ తినగలుగుతున్నామా? మన జీతాలు మనం తినగలుగుతున్నామా? మన బిజినెస్లో ఉన్న అమౌంట్స్ మనం తినగలుగుతున్నామా? మన కుటుంబంలో ఇంటికి వచ్చిన శాలరీ మనం తినగలుగుతున్నామా? ఇఫ్ నాట్, యు నీడ్ టు ప్రే లైక్ దిస్, ద లార్డ్ ఈజ్ మై రెఫ్యూజ్. యెహోవా నా ఆశ్రయదుర్గము అని నువ్వు ఎప్పుడైతే పలుకుతావో, ఆయన నీ జీవితంలో నిన్ను అన్ని విషయాల్లో నిన్ను ఆశ్రయింప చేస్తాడంట. హీ విల్ ఇన్వైట్ యూ. దేవుడి దగ్గరికి రావడానికి నువ్వు ఎలా ఉన్నావో అలానే రా. మనం ఎప్పుడైతే దేవుడి దగ్గరికి యెహోవా నా ఆశ్రయము,
మనము ఆయన్ని ఆపత్కాలములో ఆశ్రయించచ్చంట. హల్లెలూయా. కష్టకాలములో ఆయనని ఆశ్రయించచ్చంట. శ్రమ కలిగినప్పుడు మనం ఆయన్ని ఆశ్రయించచ్చంట. సో ఒక అనాథలనే ఈ భూమి మీద ఆర్ఫనేజ్ హోమ్స్ ఆదుకోగలిగితే, సర్వశక్తి గల దేవుని పిల్లలము, ఆయన రక్తము చేత కడగబడిన ప్రజము, ఆయన సొత్తైన ప్రజలము, నీతిమంతులము, పరిశుద్ధులమైనటువంటి ఈ జనాంగాన్ని ఆయన స్వీకరించలేడా? ఎస్. మనము ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన పొందుకోలేడా? మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు, మనం ఆయన హెల్ప్ కోరినప్పుడు ఆయన చేయలేడా? ఆయన మనం స్వస్థపరిచినప్పుడు, స్వస్థపరచు ప్రభు అని చెప్పినప్పుడు ఆయన మనల్ని స్వస్థపరచలేడా? అయ్యా మమ్మల్ని దీవించయ్యా అన్నప్పుడు మనల్ని ఆయన దీవించలేడా? ఆయన మనల్ని దీవించగలడు. ఈరోజు మనము ఒకటే ఒక మాట, యెహోవా నా ఆశ్రయ దుర్గమయ్యున్నవాడా, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా అని దావీదు కొన్ని వందల వేల సార్లు పలికాడు. బికాస్ డేవిడ్ వాజ్ ఇన్ ట్రబుల్స్ ఎవ్రీ డే. దావీదు చాలా సార్లు ఆయన ట్రబుల్స్లోకి వెళ్ళిపోయాడు, శోధనలోకి వెళ్ళిపోయాడు, వేదనలోకి వెళ్ళిపోయాడు, రోగాల గుండా వెళ్ళిపోయాడు, ఒంటరితనంలోకి వెళ్ళిపోయాడు. ఎవరు నన్ను ఇప్పుడు ఆశ్రయిస్తారని వెతికాడు. ఎవరు కూడా నన్ను ఆశ్రయించరని అతనికి అర్థమైపోయింది. And now he started praying, యెహోవా నా ఆశ్రయమైన వాడా, ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. ఐజయా 57:13, నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వతంత్రించుకొందురు. సో దట్స్ నాట్ ద రియల్ మీనింగ్. ఆ తెలుగులో కొంచెం టిపికల్ గా ఉంది. బట్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ మీ విల్ లివ్ ఇన్ ద ల్యాండ్. ఆ నేల మీద మీరు జీవిస్తారు, ఆ నేల మీకు దీవెనకరంగా ఉంటుంది, మీ నేల బ్లెస్ అవుతుంది, నువ్వు ప్రాస్పర్ అవుతావు, నువ్వు నీ ల్యాండ్లో మంచి పొజిషన్లో ఉంటావు నువ్వు. ఆమేన్. అండ్ పాయింట్ నెంబర్ 2, నా పరిశుద్ధ పర్వతములను నువ్వు స్వాధీనపరుచుకుందువు. మనం ఆయన స్వాధీనం అంటే ఏంటి తెలుసా? లాక్కోవడం అని అర్థం. కానీ రైట్ మీనింగ్ ఆఫ్ స్వాధీనం అది కాదు. ద రైట్ ట్రాన్స్లేషన్, దే విల్ వర్షిప్ మీ ఇన్ మై టెంపుల్. నన్ను వాళ్ళు నా మందిరములో మంచిగా మహిమకరంగా ఆరాధిస్తారంట. పరిశుద్ధ పర్వతం అంటే సంఘమే, టెంపుల్, చర్చ్. ఎందుకు ఒక వ్యక్తి దేవుణ్ణి సరిగ్గా ఆరాధించలేకపోతున్నాడు? ఎందుకు సరిగ్గా ఒక వ్యక్తికి పాటలు రావట్లేదు? ఎందుకు ఒక వ్యక్తి సరిగ్గా నోట్లో నుంచి దేవుణ్ణి ఆరాధనా అని ఎందుకు గట్టిగా పాడలేకపోతున్నారు తెలుసా? నీ దేవుడు నీకు ఆశ్రయపురముగా ఉండాలి, నీ దేవుడు నీకు ఆశ్రయ దుర్గముగా ఉండాలి, నీ దేవుడు నీకు ఆశ్రయ దుర్గమైన వాడుగా నీకున్నప్పుడు నీ నోటి నుంచి కొత్త కీర్తన బయటకు వస్తుంది. ఆమేన్. ఈ వర్స్ యొక్క, ఈ స్క్రిప్చర్ యొక్క లోతైన మర్మం తెలుసుకోండి. వై అండ్ హౌ డేవిడ్ బికమ్ ఏ వర్షిపర్. ఒక దావీదు ఆరాధకుడిగా ఎలా మారాడంటే, తన ఆపత్కాలములో ఎవరిని ఆశ్రయించాడంట? ఆశ్రయ దుర్గాన్ని. తన కష్టకాలములో ఎవరిని ఆశ్రయించాడంట? ఆశ్రయ దుర్గాన్ని. తన యొక్క ఇబ్బందుల కొలిమిలో ఉన్నప్పుడు, తన వేదనలో, శోధనలో, ట్రబుల్ టైంలో ఉన్నప్పుడు ఎవరిని సంప్రదించాడంట? ఆశ్రయ దుర్గాన్ని. ఆమేన్. సో వెన్ యు మీట్ ద రైట్ పర్సన్, యు విల్ హ్యావ్ ఎ రైట్ సాంగ్ ఇన్ యువర్ మౌత్. సో ఎవరైతే వాళ్ళ కష్టకాలములలో, ఎవరైతే వాళ్ళ ఇబ్బందుల కాలములలో, ఎవరైతే ఆయన సహాయము, ఆయన హెల్ప్ కోరుకున్న వాళ్ళు ఆయనని ఆశ్రయ దుర్గమని పిలుస్తారో, వాళ్ళు ఆయన గుడారములో, ఆయన నివాస స్థలములో, ఆయన చర్చ్లో, ఆయన టెంపుల్లో ఆయనని గొప్పగా ఆరాధిస్తారంట. ఎందుకు మనకు ఆనందంతో కన్నీళ్లు కారుస్తాం? ఎందుకు మనం దుఃఖంతో కన్నీళ్లు కారుస్తూ ఉంటాం? ఎందుకు మనం ఇబ్బందులతో, రకరకాల ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా మనం కన్నీటితో ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధిస్తుంటాం? ఎందుకు ఒక పాట పాడుతున్నప్పుడు, ఆ పాట నీ హృదయాన్ని గుచ్చుకున్నప్పుడు, అది నా దేవుడు నాకు మధ్యలో ఉన్నటువంటి మంచి అని నువ్వేం చేస్తుంటావు? సంతోషిస్తూ ఏడుస్తూ ఉంటావు. ఎందుకు నువ్వు మందిరంలో ఏడుస్తావు? వై యు క్రై ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్? దట్ మీన్స్ ఇట్స్ ఎ ట్రూ వర్షిప్. ఇట్స్ ఎ ట్రూ వర్షిప్. నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకుందురు అనే దానికి అర్థం ఏంటంటే, దే విల్ కమ్ అండ్ వర్షిప్ మీ ఇన్ మై టెంపుల్. ఎ ప్లేస్ ఆఫ్ ట్రస్ట్, ఎ ప్రొటెక్షన్ ఫ్రమ్ డ్యామేజ్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ రాత్. నువ్వు యెహోవా నా ఆశ్రయ దుర్గమా అని పలికేవా, నువ్వు ఆపదల్లో నుంచి కాపాడబడతావు. అందుకే యేసు ప్రభు ఒక ప్రార్థన నేర్పించాడు. ఏం తెలుసా? మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుండి తప్పించండి.
లీడ్ us not into temptations but deliver us from evil. That's a prayer. You are asking for a help. నువ్వు ఒక సహాయం కొరకు దేవుణ్ణి అడుగుతున్నావు. మనము దేవుని బిడ్డలమైనప్పటికీ మనమందరం మన ఇంట్లో ఉండి మన తల్లిదండ్రులను సహాయం అడగకపోతే ఎలా ఉంటుంది? వాళ్ళు చాలా బాధపడతారు. మనలో దేవుడు ఉండి, మనలో ప్రభువు ఉండి, మన హృదయాల్లో, మన జీవితాల్లో దేవుడిని పెట్టుకొని కూడా మనం ఇంకా దేవుని యొక్క సహాయము కోరలేదంటే, ఇంకా దేవుడు నా దుర్గమై ఉన్నాడు, నా ఆశ్రయ దుర్గమైన అని మనం చెప్పలేకపోతున్నామంటే దట్ మీన్స్ స్టిల్ వీఆర్ నాట్ ట్రస్టింగ్ ద లార్డ్ ఇన్ ఆల్ ద ఏరియాస్. అందుకనే ఆయన ఓపెన్గా చెప్తున్నాడు, నన్ను నమ్ముకోండి అని. చదువుకుందాం కీర్తనలు 91:2. ఆయనే నాకు ఆశ్రయము, నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వావ్. మళ్ళీ చదువుకుందాం. ఆయనే నాకు ఆశ్రయము. అది అందరికి చెప్తున్నాడు దావీదు, ఆయనే నాకు ఆశ్రయం అని. For every reason, for every miracle, for every testimony, he is the only reason. కీర్తనకారు రాస్తున్నాడు. ఎస్, చదవమ్మా. ఆయన నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. రైట్. ఆయన చెప్పాడు, బానే ఉంది, మనం కూడా చెప్పాలి. అమ్మా ఎలా పాస్ అయ్యారు మీరంటే ఆయనే నా ఆశ్రయం అనాలి. ఆమేన్. అమ్మా ఈ నార్మల్ రిపోర్ట్స్ వచ్చి ఏంటమ్మా అంటే ఆయనే నా ఆశ్రయం అనాలి. చాలామంది దేవుడి గురించి మాట్లాడుకోవాలంటే చాలా షైగా ఫీల్ అవుతున్నారు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఈరోజు మనమందరం కూడా దేవుడి గురించి చెప్పాలా అందరికీ. దేవుడే 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 నా ఆశ్రయమని. ఆపత్కాలములో కూర్చొని అడవకూడదు, ఆపత్కాలంలో కూర్చొని బాధపడకూడదు. ఆపదలు వచ్చినప్పుడు కూర్చొని నేను ఉరేసుకుంటాను, నేను చనిపోతాను, నేను పడిపోతాను, నేను కూలిపోతాను, నాకు ఇంకా కష్టం, నేను బతకను అని ఇటువంటి డైలాగులు మనము వాడకూడదు. ఆపత్కాలములో మనల్ని నమ్ముకొనదగిన ఎవరున్నారు? మనకు సహాయకుడు. ఆయన పేరేం పేరు? ఆశ్రయదుర్గము. ఆమేన్. భక్తుడు గొప్పగా చెప్తున్నాడు, యెహోవా నా ఆశ్రయ దుర్గమైన వాడు, నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. సామెతలు 30:5 మనం చదువుకుందాం. ఎన్నెన్ని ఏరియాల్లో మనం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం? దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే. దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. Every word of God is pure. He is a shield unto them that put their trust in him. షీల్డ్ తెలుసుగా? షీల్డ్ మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు సైనికులు ముందేసుకుంటారు. ఇప్పుడు కాలంలో బుల్లెట్ ప్రూఫ్ అంటున్నారు. ఎన్ని బుల్లెట్లు వచ్చినా తగలవు. అప్పట్లో షీల్డ్ ఉండేది. ఒక రేకు, మంచి లావు రేకు, ఎంత కత్తితో పొడిచినా చావం. ఎన్ని బాణాలు దూకినా, ఎన్ని బాణాలు వేసినా మనము చనిపోం. అందుకనే సర్వాంగ కవచములో ఏం ఇస్తున్నట్టు యేసు ప్రభు, ఎ బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. ఈ నీతి అనే కవచము, మనము ఈ యొక్క షీల్డ్, దేవుడు మనము నమ్మితే మనకు గుండెలకి ఆయన తగలకుండా ఆయన ఒక షీల్డ్గా మనకు ఉంటాడంట ఆయన. ఆమేన్. దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. ఆయన మాటలతో ఏమియో చేర్చకుము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. చాల్మా. లెట్ దేర్ బి షీల్డ్ ఇన్ యువర్ లైఫ్స్ ఇన్ జీసస్ నేమ్. దేవుడు మీకు కవచముగా కేడముగా ఉండును గాక. ఆమేన్. ప్రతి మాట పవిత్రమైనది, పరిశుద్ధమైనదే. పుటము వేసి కాల్చి నీ ముందు పెట్టబడిన మాట అది. ఈరోజు ఆశ్రయ దుర్గం అనే మాట కూడా ఇట్స్ ఎ ప్యూర్ వర్డ్, ఇట్స్ ఎ హోలీ వర్డ్, ఇట్స్ ఎ పవర్ఫుల్ వర్డ్. యు ఆర్ నాట్ యూజింగ్ ఎ పవర్లెస్ వర్డ్. మీరు శక్తి లేని మాటలు వాడట్లే, మీరు బలము లేని మాటలు వాడట్లేదు, మీరు బలమైన మాటలు వాడుతున్నారు. దాని పేరేం పేరు? ఆశ్రయ దుర్గము. హి ఈజ్ అవర్ రెఫ్యూజ్. ఆయన నా ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. నేను ఏ కష్టం వచ్చినా నేను ఆయన దగ్గరికే వెళ్తా. నేను ఏ రోగం వచ్చినా ఆయన దగ్గరికే వెళ్తా. నేను ఏ సమస్యలో ఉన్నా ఆయన దగ్గరికే వెళ్తా. నేను ఎన్నిసార్లు పడిపోయినా ఆయన దగ్గరికే వెళ్తా.
మనము అటువంటి ఆశ్రయదుర్గాన్ని ఎన్నుకున్నాం. సో ఒక మనిషి చెప్పట్లేదు, ఒక జంతువు చెప్పట్లేదు, ఒక థింగ్ చెప్పట్లే నన్ను నమ్ముకోమని. దేవుడే చెప్తున్నాడు, ట్రస్ట్ మీ, ట్రస్ట్ ఇన్ మీ. నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వతంత్రించుకుంటారంట. యు విల్ possess the lands. If you believe God, if you believe Him, if you trust in Him, if you believe that He is your refuge, if you believe, నువ్వు నమ్మితే ఆయనని ఆశ్రయదుర్గమని, నీ నేలలన్నీ మంచి నేలగా మారును గాక. ఆయన నా ఆశ్రయదుర్గమని నువ్వు నమ్మితే నీ జీవితములో నీ నేలలన్నీ మంచిగా అయిపోతాయి. ఆమేన్. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. వావ్. సో నువ్వు గుర్తుపెట్టుకోండి ఒకసారి, నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడే ఇతను నువ్వు ఆశ్రయదుర్గం అంటావు. సో నువ్వు శక్తి కావాలన్నప్పుడు నువ్వు ఆయన ఎల్షడాయ్ అంటావు. ఆమేన్. నీకు స్వస్థత కావాలన్నప్పుడు నువ్వు ఆయన యెహోవా రఫా అంటావు. ఆమేన్. నీకు ఆయన తోడుగా ఉండాలంటే నువ్వు ఇమ్మానుయేలు అంటావు. ఆమేన్. నీకు అభిషేకం కావాలంటే నువ్వు ఆయన క్రీస్తు అంటావు. ఇఫ్ యు వాంట్ సాల్వేషన్ యు కాల్ హిమ్ యాజ్ జీసస్. ఇఫ్ యు వాంట్ అనాయింటింగ్ యు కాల్ హిమ్ యాజ్ క్రైస్ట్. ఇఫ్ యు ఆర్ అలోన్, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ మదర్ అండ్ ఫాదర్, యు విల్ కాల్ హిమ్ యాజ్ అబ్బా తండ్రి, అబ్బా ఫాదర్ అంటావు. ఆమేన్. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. యెహోవా ఉత్తముడు, ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. వావ్. మంచి దినాలందని అంటలేదు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గమై ఉన్నాడు. యా. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. Let's see that in English. Yes. The Lord is good, a stronghold in the days of trouble, and He knoweth let them that trust in Him. రోజు ఇద్దరు వ్యక్తులు కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి, అప్పుడే ఒకరికొకరు తెలుసుకుంటూ ఉంటాం. దేవుడితో మనం రోజు మాట్లాడుతూ ఉంటే, దేవా నువ్వు నాకు తెలుసు ప్రభువా అని నువ్వెంత గొప్పగా అంటావో, దేవుడు కూడా అంటాడు మీరు కూడా నాకు తెలుసు. షీఈ్ మై డాటర్, షీఈ్ మై సన్, షీఈ్ మై డాటర్. నా బిడ్డలు వీళ్ళు, నా కుమార్తెలు, నా కుమారులని దేవుడు కూడా చెప్తాడంట. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ వర్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనము ఒక యుద్ధము గెలిస్తే ఇక నెలలన్నీ తర్వాత, విజయం తర్వాత ఏంటి, మళ్ళీ కొత్త పోరాటము స్టార్ట్ అవుతుంది. కొత్త యుద్ధము, కొత్త బ్యాటిల్స్, కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ అవుతూ ఉంది. మన జీవితంలో కూడా దేవుడు అనేకమైన పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షలు పెట్టినప్పుడు అపవాది కూడా మనల్ని శోధిస్తుంటాడు. అప్పుడు దేవుడు మనకు ఎలా పనికొస్తాడు? ఆయన ఆశ్రయదుర్గముగా పనికొస్తాడు. ఆమేన్. యెహోవా ఉత్తముడు, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. హల్లెలూయా. అపవాది వచ్చి ఇబ్బంది పెట్టింది అనుకో, ఒకటే అంటాడు, ఏయ్ వీళ్ళు నా పిల్లలు వదిలేయి అంటాడంట. ఇక్కడ కూడా యేసయ్య ఒక చక్కటి మాట చెప్పాడు, మీరు నన్ను భూమి మీద తెలుసు అని చెప్తే నేను కూడా పరలోకమందు తండ్రికి కూడా వీళ్ళు నాకు తెలుసు ప్రభా, వీళ్ళని బ్లెస్ చేయని చెప్తాడంట దేవుడు. సో ఈ భూమి మీద మనము యేసు ఎవరో తెలియదని చెప్తున్నామా, యేసు తెలుసు అని చెప్తున్నామా, యేసుతో స్నేహం చేస్తున్నామా, యేసుతో గొడవ పెట్టుకుంటున్నామా, యేసుతో క్లోజ్ అవుతున్నామా, యేసుకు దూరం అవుతున్నామా, ఒక్కసారి మనం తెలుసుకోవాలి. దీవించేది ఎవరు తెలుసా? యేసయ్య కాదు, తండ్రి. సియోను నుండి యెహోవా మనల్ని ఆశీర్వదించునని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు మనల్ని దీవించడు, తండ్రి దీవిస్తాడు. కానీ రెఫరెన్స్ ఎవరిదంటే యేసయ్య రెఫరెన్స్ వాడతాం మనం. వెంటనే తండ్రి ఏం చేస్తాడు? వారిని సియోను నుండి వాళ్ళని ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఈరోజు నుంచి దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. స్పీక్ దిస్ వర్డ్. ఈ దేవుణ్ణి పిలవండి, పలకండి. ఆశ్రయదుర్గమైన వాడు మీ ముందు ప్రత్యక్షమవుతాడు.